తెలుగుదేశం పార్టీకి మాత్రం విజయసాయిరెడ్డి ఇప్పుడు వరమా శాపమా? ఇక్కడ రెండు కోణాలు ఆలోచిస్తుంటుంది. నెంబర్ 1, విజయసాయిరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి చేరిపోతే తద్వారా ఆ కేసులు మ్యాక్సిమం డీవియేట్ అయిపోతాయి. ఎందుకంటే జగన్కి శిక్ష పడాలంటే విజయసాయిరెడ్డికి కూడా శిక్ష పడాలి. అప్రూవర్గా మారినంత మాత్రం అది ఇంతకాలం తర్వాత అప్రూవర్గా మారిపోతే అది రాజకీయ కారణంగా మారిపోయారన్నటువంటి పాయింట్తో శాంతం కేసే లేచిపోతుంది. తను వైసీపీలో ఉన్నంత వరకు స్టికాన్ అయ్యి అకస్మాత్తుగా బీజేపీలోకి రాగానే మారిందంటే అసలే బీజేపీ ప్రభుత్వం మీదన కోర్టుల్లో బాగా వ్యతిరేకత ఉంది, న్యాయస్థానాల్లో. విజయసాయిరెడ్డి ఇట్లా మారిన తర్వాత అప్రూవర్ అనేటటువంటి పాయింట్ పెడితే కనుక సిబిఐ ఈడీనో అది కోర్టులు దాన్ని కొట్టేయచ్చు, తద్వారా జగన్కి బెనిఫిట్ అవ్వచ్చు. కాబట్టి విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకోవద్దు, అప్రూవర్ లాంటి పనులు చెయ్యొద్దు. విజయసాయిరెడ్డిని నేరస్తుడుగానే చూడండి, నిందితుడిగానే చూడండి, అతను బీజేపీలోకి చేర్చుకోవద్దు అన్నటువంటిదే అటు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని గట్టిగా పట్టుబట్టేది. ఈవెన్ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా పట్టుబట్టేటటువంటిది అదే పాయింట్ చంద్రబాబు గారి నుంచి కూడా ఉంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఎవరికి కూడా విజయసాయిరెడ్డి రావడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన వల్ల ఒరిగేదేం లేదు. ఇప్పుడు అద్భుతమైన మాజీ ముఖ్యమంత్రిగా చేసినట్టు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచి స్ట్రాంగ్. ఆయనకంటే పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు విజయసాయిరెడ్డి. కానీ విజయసాయిరెడ్డికి అడ్మినిస్ట్రేషన్ టాక్టిక్స్ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడతారు. కాకపోతే అందరూ అడ్మినిస్ట్రేటర్లే, కానీ పార్టీలో కార్యకర్తలు కావాలా, ఎదుగుదల కావాలి. విజయసాయిరెడ్డి రావడం వలన వైసీపీని ఖాళీ చేయడం, ఎస్పెషల్లీ రాయలసీమ నేతలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన నేతల మీద మంచి పట్టుంది, ఉత్తరాంధ్ర మీద చాలా మంచి పట్టుంది విజయసాయిరెడ్డికి. ఇప్పుడు బీజేపీ ముందుకొచ్చి జగన్ని తొక్కాలనుకుంటే విజయసాయిరెడ్డి ద్వారా ఆయా పార్టీల నాయకులకి గాలం వేయటం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మాట విననటువంటి వాళ్ళని తమ చేతుల్లో ఉన్న వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ఈడీలా, సిబిఐలా, ఇట్లాంటి 4 మీద పడింది. మొన్ననే అతనిది ఏది సిమెంట్ కంపెనీకి సంబంధించింది సీజ్ చేశారు కదా. అట్లాంటి 4-5 జరిగినాయి అంటే నాయకులకు భయం ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడితే ఇటు చేర్చుకునేటటువంటి క్రమం, అందులో ఎమ్మెల్యేలా, ఎంపీలా ఇట్లాగా చేర్చుకునేటటువంటి అడుగులు ఏమన్నా పడతాయా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విజయసాయిరెడ్డి గమనం అతిపెద్ద చర్చకి కారణం.